హనుమంతులు వారు ఎక్కడ ఉన్నారన్న విషయం ఈ రియల్ స్టోరీ విన్నాక మీకే తెలుస్తుంది. బద్రీనాథ్ క్షేత్రంలో 6 నెలలు మాత్రమే పూజలు చేస్తారని, మిగతా 6 నెలలు -18°C టెంపరేచర్ ఉండటం వల్ల మూసేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ రోజు క్షేత్రాన్ని మూసివేసి చివరి రోజు అక్కడ ఆడుకుంటున్న చిన్న పిల్లవాడు లోపల ఆడుకుంటున్న టైంలో క్షేత్రానికి తాళం వేసేశారు. ఎంత వెతికినా దొరకని పిల్లవాడు 6 నెలల తరువాత క్షేత్రం తెరిచినప్పుడు ఆరోగ్యంగా మామూలుగానే కనిపించాడు. అక్కడ ఉన్నవాళ్ళు 6 నెలలు తిండి లేకుండా ఈ చలిలో ఎలా ఉండగలిగావు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, ప్రతిరోజు హనుమంతుడు వచ్చి గుడిలో పూజలు చేసి ప్రసాదం పెడుతున్నాడని, ఎటువంటి చలి కూడా లోపల పెట్టలేదని చెప్పాడు. ఇదే విషయాన్ని 1992 కర్ణాటకలో ఒక పేపర్ లో కూడా పబ్లిష్ చేశారు. బద్రీనాథ్ విషయంలో సైన్స్ కి కూడా అంతుపట్టిన విషయం ఏంటంటే, -18° టెంపరేచర్ లో కూడా ఆ క్షేత్రంలో దీపం 6 నెలలు ఆరిపోకుండా ఉండడం మరియు బ్రహ్మకమలాలనేవి వాడిపోకుండా ఉండడం. అందుకే గంధమాదన పర్వత శ్రేణుల్లో స్వర్గారోహణ పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక గృహలో పారిజాత వృక్షం కింద నిత్యం రామస్మరణ చేస్తున్న హనుమంతుడే సూక్ష్మ రూపంలో 6 నెలలు బద్రీనాథ్ లో పూజలు చేస్తున్నారని మన పురాణాలు చెప్తున్నాయి.